జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందని కూడా అన్నారు. సో ఎన్నాళ్ళు మీరు చెప్పిన ఒక్క అడ్డంకి గవర్నర్ అనుమతి తొలగిపోయింది, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అయినా, సినిమా తార అక్కినేని నాగార్జున అయినా, అల్లు అర్జున్ అయినా, సామాన్యుడైనా అంతా సమానమే. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి విచారణ జరపడు, ఏసీబీ విచారణ జరిపింది, ఆధారాలు సేకరించింది, చట్టం రాజ్యాంగం మాట్లాడుతాను, నేను ఉత్తుత్త పదాలు మాట్లాడను. వీళ్ళు ఏం చేసి అనేక ఉల్లంఘనలు ఉన్నాయి ఈ కేసులో. అనేక ఉల్లంఘనలు అంటే 106 భారత రాజ్యాంగంలో 166 నిబంధన ఉంది ఒకటి. ఆ నిబంధన ప్రకారం, అదేవిధంగా 299 నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇట్లాంటి విదేశీ సంస్థలతో, ప్రైవేటు సంస్థలైనా ఏదైనా సంస్థలతో ఒప్పందాలు జరిగేటప్పుడు రాజప్రతినిధి అంటారు, అంటే గవర్నర్ పేరు మీద జరగాలి. గవర్నర్ సమాచారమే లేదు, లేదంటే భారత రాష్ట్రపతి పేరు మీదో లేకుంటే భారత ప్రభుత్వానికో తెలవాలి. అట్లా తెలవకుండా పౌండ్ల రూపంలో విదేశాలకు మరి 54-55 కోట్లు తరలించారంటే మరి దాన్ని ఏమన్నా ఉల్లంఘన కాదా? పోనీ హెచ్ఎండిఏకి ఏం సంబంధం? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధం లేకుండా తెలవకుండా అసలు బదలాయింపు చేస్తున్నట్టు, విదేశాలకు పౌండ్ రూపంలో చేస్తున్నట్టు రికార్డులు లేవు, అక్కడ తెలవదు. పైగా అక్కడ ఎన్నికలు జరిగే సమయంలో మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు, అంటే ఆయనకి ఏం విధులు ఉండవు, ఉత్తనే అట్లా కూర్చొని ఉంటారు. కానీ విధులు నిర్వహించాల్సింది ఎవరు? అనుమతులు ఎవరు తీసుకోవాలా? ఎన్నికల సంఘాన్ని అనుమతి తీసుకోవాలా? తీసుకున్నారా? అవన్నీ తీసుకోలేదు. ఫార్ములా ఈ రేస్ సంస్థ అసలు సంస్థ కాదు, అది తోక సంస్థ. అసలు సంస్థ అయితే దాని ఒక పద్ధతి ఉండేది. దాని తోక సంస్థకు అంత అర్ధాంతరంగా నిధులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు సంబంధం లేని శాఖకు హెచ్ఎండి నుంచి ఎందుకు తరలించాల్సి వచ్చింది? ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు యాడికి పోయింది? అది మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. కాబట్టి ఇది క్రిట్ ప్రోకో 100 పాళ్ళు. తప్పకుండా నేను అంటున్నా, నాకున్నటువంటి విచక్షణ, నేను కూడా హైకోర్టులో లైఫ్ మెంబర్, లాయరు, నాకున్నటువంటి అనుభవం కూడా నేను చెప్తున్నా, ఈ కేసులో తప్పించుకోవడం సాధ్యం కాదు. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, అంటే దస్త్రాల రూపంలో ఇక ఇప్పుడు ఆ లొట్టపీస్ కేసు అన్నాడు, రకరకాల చట్టాన్ని అంటే తక్కువ చేసి మాట్లాడతాడు. చట్టం లాలూ ప్రసాద్ యాదవ్కి చూపించింది, ఇందిరాగాంధీ గారికి చూపించింది. చట్టం అందరికీ చుట్టం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదలదు, గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితం ఉంది కదా, దుష్కర్మ ఫలితం ఏ కర్మ చేస్తే అది వస్తుంది. కాబట్టి కర్మ అనేది వదిలిపెట్టదండి, గుర్తుపెట్టుకోండి. నేనైనా మీరైనా ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తక్కువ చేసి, చట్టాలను తక్కువ చేసి మాట్లాడితే, చిన్నప్పుడు మనం మాకు బెత్తంది అమ్మంటే తీసుకొచ్చినోడికి దెబ్బలు పడాయి. కాబట్టి ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి తగిన శిక్ష అనేది ఇక్కడే పడదు, ఎక్కడో పడదు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, ఏసీబీ అధికారులు ఉన్నది, చట్టం ఉన్నది, రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి, ఇన్ని రకాల. అసలు ఒప్పందానికి ముందే, అసలు ఒప్పందం కాకముందే చెల్లింపులు జరిగినాయి. ఇది ఎక్కడ విడ్డూరం అసలు చెప్పండి? కాబట్టి నిన్న 5 లక్షల కోట్ల ఆరోపణలు అసలు అర్థం ఉందండి? సరే, ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యారండి లిక్కర్ స్కామ్ దాంట్లో. సరే, దానికి పొలిటికల్ కారణాల ఇంకోట జైల్లో ఉన్నారు, బయటకు వచ్చేసారుగా, బెయిల్ మీదే ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, గతంలో బయటకు వచ్చారు, ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యారు. నా పాయింట్ ఏంటంటే, రేపు కేటీఆర్ అరెస్ట్ అయితే అవుతారు, ఈ విషయంలో బెయిల్ వస్తే, బెయిల్ హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్తే బెయిల్ వస్తుంది తప్ప ఆయన ఇదేది జీవితాంతం జైల్లో ఉండిపోయే కేసు కూడా కాదు. సో ఈ పొలిటికల్ సానుభూతి అనే అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అదే కలిసి వచ్చింది, అన్యాయంగా అరెస్ట్ చేశారని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరండి, రేవంత్ రెడ్డిని అణిచివేసేందుకు కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ కారణం లేక చిన్న పిటి కేసులో, డ్రోన్ ఎగరేసిన కేసులో, ఎరవాడ ఫామ్ హౌస్ ఇదిగో కేటీఆర్ అక్రమ కట్టడం, త్రిభువన జీవులు కట్టిండు, నాలాన్ని ఆక్రమించిండు అని చెప్పి డ్రోన్ ఎగరేస్తే స్టేషన్లో బెయిలిచ్చి పంపాలి. ఒక పార్లమెంట్ సభ్యుడు, మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి చెంచలగూడ జైల్లో చర్లపల్లి జైల్లో పెడతారండి. ఉగ్రవాదుల్ని బంధించే విధంగా చీకటి కొట్టబడి చీకటి గదిలో బంధించారు. అంటే బయట ఖైదీలు ఎవరు కనపడద్దు, వాళ్ళు ఎవరైతే ఆయన ఒక్కడే ఉండాలి, చీకటి బదులు, అంటే భయభ్రాంతులకు గురి చేశారు. అదే చెప్పి భయభ్రాంతులకు గురి చేశారంట. కానీ రేవంత్ రెడ్డి అట్లా చేసిన కక్షాదింపు అంటే అదే అంట. ఇప్పుడు రివెంజ్ టైం వచ్చిందా? అసలు చేసిన కర్మ అది. నువ్వు ఎందుకు తప్పు చేసినావు? భారత రాజ్యాంగంలో 166 నిబంధన ఎందుకు ఉల్లంఘించను? 299 నిబంధన ఎందుకు ఉల్లంఘించను? ఎన్నికల సంఘం ఎందుకు అనుమతి తీసుకోలేదు? కాబట్టి రికార్డులు ఎక్కడుంది? హెచ్ఎండిఏ రికార్డులో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి కనపడుతుంది కళ్ళ ముందు. వీటిని చెరుపుతారా? హత్యకే మేము కూడా మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. అవునా? తిరుగుతున్న నాంపల్లి కోర్టులో 40 కేసులు పెట్టారు, రేవంత్ రెడ్డి మీద 100 కేసులు పెట్టారు. విచారణ ఎదుర్కోవాల్సిందే. తర్వాత నువ్వు కోర్టు జైలుకు పోయినావు, బెయిల్ మీద వచ్చినావు, విచారణ ఎదుర్కొని అందులో 40 కేసులు 20 కేసులు కొట్టేసి రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసులు కొట్టేస్తున్నారు. తీసుకెళ్లి అరెస్ట్ చేసేయడానికి ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే అడ్డంకి ఏం లేదు.
తర్వాత కోర్టులో ప్రూవ్ చేసుకోవడాలు, బయటికి కాంగ్రెస్ రావడాలు. ప్రభుత్వం అండి. ఇప్పుడు నిర్దాక్షిణంగా ఆ రోజు అక్కినేని నాగార్జున గారి ఇంటికి బుల్డోజర్ పోయి కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి వచ్చింది. FTL నిర్ణయించిన తర్వాత కానీ రేవంత్ రెడ్డి సర్కారు చట్టం అందరికీ సమానం, తప్పు చేశారా జరిగింది, ఉల్లంఘన జరిగింది కాబట్టి కూల్చేయండి అని ఎన్కన్వెన్షన్ కూల్చేశారు లేదా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విషయంలో చూడండి, అరే అటెండర్ని అందులో బాల్కానీ మేనేజర్ని అరెస్ట్ చేసి, సామాన్య అరెస్ట్ చేసి, టికెట్లు ఇచ్చేవాడిని అరెస్ట్ చేసి, మరి అసలు ఈ కారణం ఎవరు దీనికి? అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే ఏమంటారండి ప్రజలు? అంటే చట్టం అనేది చట్టం ఉన్నోళ్ళకే చుట్టం అంటారు. అంటే తారలకు, సినిమా తారలకు ఒక రకంగా, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కి ఒక రకంగా, రేవంత్ రెడ్డికి ఇంకో రకంగా ఉంటుందండి. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కదా, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మరి అప్పుడు మీరు పంపిలేదా అక్రమంగా? చెప్పండి. ఏసీబీ విచారణ జరపాల్సినటువంటి కేసును, ఎన్నికల సంఘం విచారణ జరపాల్సిన కేసును ఏసీబీకి అప్పచెప్పారు కక్షపూరితంగా. కాబట్టి ఆ కక్ష ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుక, రేవంత్ రెడ్డి కేసీఆర్కి ముప్పు ఎప్పటికైనా. కాబట్టి కాంగ్రెస్లో లేదా తెలుగుదేశంలో ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఉంటే నా ఆటలు సాగవనే ఉద్దేశంతో అదే ఉండకూడదు అనుకున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇది ఎట్లుండదంటే ఏదో మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం, బంగారు గొడ్డలి నదిలో వదిలితే రేవంత్ రెడ్డికి ఏమో నిజాయితీగా అమ్మ నాకు బంగారం తెచ్చినా అది కాదండు, వజ్రం తెచ్చినా అది కాదు, ఇనుప గొడ్డలు నాదన్నాడు. అప్పుడు ఆ దేవత మీద పో నువ్వు ముఖ్యమంత్రి కాపో అని దీవించింది. ఈయనేమనుకుంటాడు పాపం ఈ విషయం తెలుసుకొని నేను కూడా రేవంత్ రెడ్డి లాగా కావాలా, రేవంత్ రెడ్డి లాగా ప్రశ్నించాలంటే ఏది నువ్వు ఆధారాలు. కాబట్టి ఈయన కూడా ఉత్త గొడ్డలు రేవంత్ రెడ్డి లాగా ఈయన కూడా ఛాలెంజ్ జైలుకి వెళ్ళి అట్లా కావు. అందరి దగ్గర పప్పులో కూడా సహసిద్ధంగా కృత్రిమ ఉద్యమాలు విజయం సాధించలేవు. కృత్రిమ నాయకత్వం నాయకుడు కాలేడు. ఏమన్నా కేటీఆర్ గారు ఏమనుకుంటుండంటే గొడ్డలు వదిలేసి తెలియదు కదా అమాయకత్వం కదా, ఆయన బంగారు గొడ్డలు వదిలేసి వచ్చేసి ఇది నీ గొడ్డలేనా అంటే ఇనప గొడ్డలి